సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నాశాయుక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, ముత్యంరాజు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి గజ్వేల్ అంబేద్కర్ సర్కిల్ టీ జంక్షన్ వద్ద మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ గజ్వేల్ పట్టణ ప్రజలకు, యువకులకు చేయించారు. డ్రగ్ రహిత సమాజం మన అందరి బాధ్యత అని, మాదక ద్రవ్యాల నిర్మూలనే మన అందరి బాధ్యత అన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దామని, డ్రగ్స్ రహిత సమాజాన్ని భావి తరాలకు అందిద్దామన్నారు. ఈ సందర్భంగా పై అధికారులు మాట్లాడుతూ డ్రగ్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల రహిత జిల్లా గురించి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్ నియంత్రణ గురించి పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. మన చుట్టుపక్కల వారు, మన పిల్లలు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలని తెలిపారు. ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో తెలియపరచాలని సూచించారు. సరదా గురించి తీసుకుంటే డ్రగ్ ఒక వ్యసనంగా మారి జీవితాన్ని నాశనం చేస్తుందని తెలిపారు. డ్రగ్స్ బారిన పడి ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నారు. మీకు తెలిసిన వారు మీ చుట్టుప్రక్కల, మీ గ్రామాలలో, పట్టణాలలో ఎవరైనా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్నా, అమ్మినా, సేవించినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1908 లేదా డైల్ 100కు కాల్ చేసి తెలపాలని సూచించారు. డ్రగ్, గంజాయి రహిత జిల్లా గురించి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని తెలిపారు. మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకము, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఈ కార్యక్రమంలో పట్టణ యువకులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. గజ్వేల్ పోలీస్ స్టేషన్ తరఫున మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ గజ్వేల్ తరఫున ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో మాదక ద్రవ్యాలపై ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ మాదక ద్రవ్యాలు అమ్మడం, కొనడం, అక్రమ రవాణా చేయడం ద్వారా ప్రజలకు జరిగే నష్టాలు, దీని విషయం పైన కంపల్సరీగా ప్రతి ఒక్కరు అవేర్నెస్ కల్పించి వారు తగిన సమాచారం ఇస్తే వారి విషయాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. వారికి గోప్యంగా ఉంచడమే కాకుండా వారికి తగిన బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రభుత్వం ఇందులో డ్రగ్స్ అవేర్నెస్ పైన తెలంగాణ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలలో భాగంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించడం జరిగింది. దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై దీనికి తోడ్పాటై మన రాష్ట్రాన్ని, మన కుటుంబాన్ని, మన ప్రజలను కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం ప్రకారము మాదక ద్రవ్యాల మీద మనము అవేర్నెస్ ప్రోగ్రాం కలిగించడం కొరకు మా సిపి మేడం ఆదేశానుసారం ఈ రోజు మేము అంబేద్కర్ చౌరస్తాలో మాదక ద్రవ్యాల మీద అవేర్నెస్ కలిగించడం కోసము వివిధ రకాల వెహికల్ వాహనదారులతో పాటు తోపుడు బండ్లు గాని, డ్రైవర్స్ గాని వీళ్ళందరితో కలిపి లాండ్ ఆర్డర్, ట్రాఫిక్ అందరం కలిసి మేము ఈ అవేర్నెస్ కలిగించడం జరిగింది. ఎవరు కూడా ఈ మాదక ద్రవ్యాలను యూజ్ చేయకూడదు. యూజ్ చేసినా గానీ, ఎక్కడైనా యూజ్ చేస్తే ఆ విషయ సమాచారాన్ని ఈ లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ కు గానీ, డయల్ 100 కానీ 1908 కానీ తెలియజేస్తే దానిపైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి మీ సమాచారాన్ని మేమందరం కూడా గోప్యంగా ఉంచి ఇది నివారించడం కోసము మీరు అందరం కూడా కలిసికట్టుగా కృషి చేసి నివారించాలని తెలియజేయడం జరిగింది. మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నిర్మూలన గురించి మేము లాండ్ ఆర్డర్ పోలీస్, గజ్వేల్ పోలీస్ రాష్ట్ర సిఐ గారు మరియు స్కూల్ పిల్లలు, స్కూల్ యజమాన్యం, పత్రికా విలేకరులు, ఆటో డ్రైవర్లు అంతా యూత్ కూడా ఈరోజు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే కొంతమంది యూత్ డ్రగ్స్ కి అలవాటై వాళ్ళ యొక్క జీవితాన్ని దాని గురించి పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు పబ్లిక్ తో వెళ్లి, గల్లీలో వెళ్లి, కాలనీలోకి వెళ్లి, స్కూల్లోకి వెళ్లి, కాలేజీలోకి వెళ్లి వాళ్ళకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని చెప్పేసి మా సిపి మేడం గారు, మా ఏసీ గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దానిలోని భాగంగా ఈ రోజు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైనా డ్రగ్స్ అంటే గాంజాయి, హెరాయిన్, కొకాయిన్ ఇవన్నీ అమ్మినా, కొన్నా, ట్రాన్స్పోర్ట్ చేసినా, కలిగి ఉన్నా ఇవన్నీ కూడా నేరము. దీని గురించి ఎలాంటి సమాచారమైనా మాకు కానీ, మా ఎస్ఎస్ఓ సార్కి కానీ, డయల్ 100 నెంబర్కి కానీ, టోల్ ఫ్రీ నెంబర్ 1908 కానీ
ఫోన్ చేస్తే దాని మీద యాక్షన్ తీసుకుని వాళ్ళను పట్టుకోవడం జరుగుతుంది. చట్ట ప్రకారం కూడా శిక్షించడం జరుగుతుంది. ఎవరైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళ యొక్క పేరు గోప్యంగా వచ్చి వాళ్ళకు కూడా మా తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున తగిన పారితోషికం ఇచ్చించబడుతుంది. థ్యాంక్ యూ.